సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ గారిని విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారు. జంతర్ మంతర్ దగ్గర జంజీలు ఉద్యమం చేస్తే వాళ్ళకి మద్దతు ఇవ్వకపోగా పవన్ కళ్యాణ్ గారు మోడీ గారికి మద్దతు ఇస్తున్నారు అని చాలామంది పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలుపెట్టారు. ఈ ట్రోల్స్ కారణం ఏంటంటే, మొన్న భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ఓపెనింగ్కి మోడీ గారు వచ్చినప్పుడు అదే వేదిక మీద నుంచి పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడుతూ మోడీ గారిని నోటికొచ్చినట్టు కొంతమంది తిట్టారు. ఆ మాటలు చూసి నాకు కన్నీరు వచ్చాయి, బాధ వచ్చింది, నేను చాలా బాధపడ్డాను అని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. అలాంటి ప్రధానమంత్రిని చాలామంది ఆయన మీద మాట్లాడుతూ ఉంటే, ఆయన్ని అనకూడని మాట్లాడుతూ ఉంటే నా గుండె కదిలించేసింది, నా కన్నీళ్ళు వచ్చినాయి, బాధ వచ్చింది. దేశం కోసం కష్టపడే వారికి ఇవా చివరికి మనం ఇచ్చేదే. ఆ మాటలో తప్పే ఉందండి. ఇప్పుడు మోడీ గారిని చిన్న చిన్న పిల్లలతో ఇష్టం వచ్చినట్టు తిట్టించారు, అవునా కాదా? మోడీ గారికి ఇంకెవరితోనూ అక్రమ సంబంధాలు పెట్టారు. మోడీ గారి తల్లి క్యారెక్టర్ గురించి మాట్లాడారు. ఆ మాటలు విన్నప్పుడు మోడీ గారిని అభిమానించే ఎవరికైనా బాధ కలిగిద్ది. ఇప్పుడు నీట్ పేపర్ లీక్ అంశం మీద మాట్లాడారు అనుకోండి, ఎవరికి అభ్యంతరం లేదు, అది సమస్య, మాట్లాడారు. ఒకవేళ మోడీ గారి అభిమానులకి బాధ అనిపించినా సరే నీట్ పేపర్ లీక్ అంశం మీద మాట్లాడడం తప్పు కాదు, పేపర్ లీకేజీల గురించి మాట్లాడడం తప్పు కాదు, ధర్మేంద్ర ప్రధాని రాజీనామా గురించి మాట్లాడడం తప్పు కాదు, ఈవెన్ అమిత్ షా గారు రాజీనామా గురించి డిమాండ్ చేయడం కూడా తప్పు కాదు. అంత సబ్జెక్టుగా మాట్లాడితే ఎవరికి అభ్యంతరం ఉండదు. కానీ మోడీ గారిని నోటుకొచ్చినట్టు తిట్టడం, అది మోడీ గారిని తిట్టడం కోసం జరిగిన ఉద్యమం కాదు కదా, ఒక ఇష్యూ మీద జరిగిన ప్రజా ఉద్యమం, ఆ ఇష్యూకి పరిమితం కావాలి. అంతేగాని మోడీ గారిని వ్యక్తిగతంగా టార్గెట్ చేయటం ఏంటి? అది కూడా ఎంత వయసు ఉన్న పిల్లలు టార్గెట్ చేసింది చెప్పడం బాగోదు. కానీ వీళ్ళ వయసు ఎక్కడ, మోడీ గారి వయసు ఎక్కడ, వీళ్ళ స్థాయి ఎక్కడ, మోడీ గారి స్థాయి ఎక్కడ? మోడీ గారిని నోటుకొచ్చినట్టు తిట్టేవాళ్ళ వీళ్ళు. ఆయన తిట్టేదంటే పనే ఉంది. మోడీ గారి ప్రభుత్వాన్ని ప్రశ్నించవచ్చు. విమర్శ, ప్రశ్న ఎవరికి అభ్యంతరం ఉండదండి. బూతులతో ఇబ్బంది. మోడీ గారంటే పవన్ కళ్యాణ్ గారికి ఇష్టం, పవన్ కళ్యాణ్ గారంటే మోడీ గారికి ఇష్టం. వీళ్ళంతా ఒకే కూటమిలో ఉన్నారు. మోడీ గారిని తిట్టినప్పుడు ఎన్డీఏ కూటమిలోనే ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి బాధ కలిగిద్దిగా. ఒక పవన్ కళ్యాణ్ గారికే కాదు, మోడీ గారిని అభిమానించి అందరికీ బాధ కలిగిద్ది. ఆ బాధని పవన్ కళ్యాణ్ గారు ఎక్స్ప్రెస్ చేశారు. తప్పేంటి? కొంతమందికి ఎందుకు నొప్పి కలుగుతుంది అంటే, బూతులు తిట్టడాన్ని కొంతమంది యాక్సెప్ట్ చేస్తారా? ఇదేనా పోరాటం అంటే? బూతులు తిట్టడం పోరాటం. నేను కూడా విద్యార్థి ఉద్యమాల నుంచి వచ్చినోడ్నే. ఏ రోజు ఎవరిని బూతులు తిట్టలేదే, ఏ రోజు ఎవరిని పర్సనల్గా అటాక్ చేయలేదే. అసలు పర్సనల్ అటాకింగ్ అనేది ఉద్యమంలో ఉండకూడదు కూడా. అలా ఉద్యమం జరిగిందంటే ఆ ఉద్యమం దారి తప్పినట్టు లెక్క. అసలు ఒక వ్యక్తి టార్గెట్ ఏంటి? నీ సమస్య మీద మాట్లాడాలి, సమస్య కోసం పోరాటం చేయాలి. ఇది పవన్ కళ్యాణ్ గారు చెప్పదలుచుకున్న మాట, ఉద్దేశం. ఇది పవన్ కళ్యాణ్ గారి మాట్లాడిన కొంతమందికి నొప్పి అనిపిస్తుంది. మేబీ లెఫ్ట్ మేధావులు కావచ్చు. నాకు ఇక్కడే బాధ అనిపించేది, లెఫ్ట్ మేధావులు వాళ్ళకు గొప్ప చరిత్ర ఉంది, కానీ వాళ్ళు ఎందుకో సైడ్ ట్రాక్ పడుతున్నారనిపిస్తుంది. రైటిజాన్ని వ్యతిరేకించాలనే ఒకే ఒక్క కారణంతో తప్పుదారి పడుతున్నారనిపిస్తుంది. ప్రజా ఉద్యమాల చరిత్ర కమ్యూనిస్టులకు ఉంది, కానీ గతంలో కమ్యూనిస్టుల ప్రజా ఉద్యమాల్లో ఎక్కడ కూడా బూత్ కల్చర్ లేదు, రోత కల్చర్ లేదు. ఆ రోత కల్చర్, ఆ బూత్ కల్చర్ ఈ మధ్య స్టార్ట్ అయింది కొద్దిమంది వల్ల. మరి దాన్ని కమ్యూనిస్టులు ఖండించాలిగా. ఖండించకపోగా పవన్ కళ్యాణ్ గారిని ట్రోల్ చేస్తారా? పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటలు తప్పు పడతారా? ఏంటి తప్పే ఉంది అక్కడ? మోడీ గారిని తిట్టడం బాధ అనిపించింది అన్నాడు. మోడీ గారిని తిట్టడం తప్పే కదా. మరి తప్పు అంటాం కూడా బాధ అనిపిస్తేట. సో పవన్ కళ్యాణ్ గారి మాటల మీద ట్రోల్స్ ఎక్కువయ్యాయి సోషల్ మీడియా. అంటే అంతిమంగా అండి, ఏదో ఒక రకంగా పవన్ కళ్యాణ్ని ట్రోల్ చేయాలని బ్యాచ్ చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఎక్కడ దొరుకుతాడా పవన్ కళ్యాణ్, ఏ రూపంలో దొరుకుతాడా పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేసి ట్రోల్ చేయాలి అని కసి కట్టుకొని ఉన్నవారు చాలామంది ఉన్నారు. మొన్న మధ్య అరెస్ట్ అయిన ప్రశ్నారావంతో సహా చాలామంది ఉన్నారు. కారణం ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం అనేటువంటి ఒక సిద్ధాంతాన్ని నెత్తి మీద పెట్టుకున్నారు. అది చాలామందికి నచ్చట్లే. డైరెక్ట్గా సనాతన ధర్మాన్ని ఏమీ అనలేక సనాతన ధర్మ సిద్ధాంతాన్ని నెత్తి మీద పెట్టుకున్నందుకు పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేస్తున్నారు. హిందూ మతాన్ని వ్యతిరేకించే శక్తులు, హిందూ మతం ఉండకూడదని కోరుకునే శక్తులు, సనాతన ధర్మాన్ని గుడ్డిగా, మూర్ఖంగా, పిచ్చిగా వ్యతిరేకించే శక్తులు పవన్ కళ్యాణ్ని కావాలని టార్గెట్ చేస్తున్నారు. ఏ విషయంలోనైనా వాళ్ళు టార్గెట్ చేస్తూనే ఉంటారు. ఇది అసలు నిజం.